హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనము నిన్న హూ సెడ్ దిస్ టు హూమ్ అంటే ఎవరితో చెప్పారు అన్న సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా నాన్న. సో చూడండి, ఈరోజు సమ్ వర్డ్స్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ మీనింగ్ అంటే ఒక్కొక్క వర్డ్కి కూడా చాలా మీనింగ్స్ ఉంటాయంట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అండ్ రైట్ ద వర్డ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. అంటే ఏంటి, అక్కడ మీకు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఆ స్టేట్మెంట్ మొత్తానికి సరిపడా ఉన్నదాన్ని ఒక చిన్న మీనింగ్ని రాయమన్నాను. మెయిన్ స్టెమ్ ఆఫ్ ఎ ట్రీ అంటే చెట్టు యొక్క కొమ్మ. లార్జ్ బాక్స్ విత్ ఏ లిడ్ ఆఫ్ స్టోరింగ్ థింగ్స్ అంటే ఏంటన్నా, ఈ రెండిటికి కూడా సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటి అంటే ట్రంక్. అంటే ట్రంక్ని మెయిన్ స్టెమ్ అంటే చెట్టు యొక్క మొదలు అంటాము, లేదంటే లార్జ్ బాక్స్ పెద్ద బాక్స్ లిడ్తో ఉన్నదాన్ని కూడా ట్రంక్ పెట్లు అంటారు కదనా, అలా అనమాట ట్రంక్. సో చూడండి, అంటే రెండిటికి కూడా సిమిలర్ మీనింగ్ వస్తుంది కదా. సో ఆ రెండిటికి కూడా సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి నాన్న, ట్రంక్. సో చూడండి, ద ఫస్ట్ సీజన్ ఆఫ్ ద ఇయర్ వెన్ న్యూ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ గ్రో, వాటర్ ద గషెస్ అవుట్ ఫ్రమ్ ద ఎర్త్. అంటే ఏంటన్నా, ఇక్కడ ఫస్ట్ సీజన్ మనకి వసంత ఋతువు అని చెప్పుకుంటాం కదా, ఆకులు రాలే కాలాన్ని ఏమంటాము, స్ప్రింగ్ సీజన్ అంటాం నాన్న. వాటర్ దట్ గషెస్ అవుట్ ఫ్రమ్ ద ఎర్త్ అంటే ఏంటన్నా, మీకు బా అంటే కొట్టుడు పంపులు అంటారు కదా నాన్న, వాటర్ మనం కొడుతూ ఉంటే వాటర్ వస్తాయి అంటే ఏంటి అక్కడ స్ప్రింగ్. దాన్ని కూడా మనం ఏమంటాం నాన్న, ఎర్త్ నుండి వాటర్ తీసే వాటిని కూడా మనం ఏమంటాము, స్ప్రింగ్ అంటాం నాన్న. సో నెక్స్ట్, a space for playing small games like tennis, a building or room where a judge hears cases that are argued by the lawyers. అంటే చూడనా, కోర్ట్, టెన్నిస్ కోర్ట్ అని, ఫుట్బాల్ కోర్ట్ అని అంటాం కదా నాన్న, కోర్ట్. అదేవిధంగా జడ్జిలు లాయర్లు ఎక్కడుంటారు నాన్న, కోర్టులో ఉంటారు. సో కోర్ట్ అనేది గ్రౌండ్ పరంగా వస్తే ప్లేయింగ్ కోర్ట్ నాన్న. అదే కోర్ట్ అనేది లాయర్స్ పరంగా వెళ్తే ఎక్కడైతే మనకి న్యాయం చెప్తారో దాన్ని మనం ఏమంటాం నాన్న, కోర్ట్ అంటాము. అదేవిధంగా ఇక్కడ స్కూల్కి వచ్చేటప్పటికి వాలీబాల్ కోర్ట్, ఫుట్బాల్ కోర్ట్ అంటాం కదా, చిన్న స్పేస్, ఏ స్పేస్లో అయితే మనం ఆ ఆటల్ని ఆడతామో వాటిల్ని కోర్ట్ అంటాం నాన్న. నెక్స్ట్, ఏ సార్ట్ ఆఫ్ బుక్ వేర్ ఫోటోగ్రఫీ ఆర్ కెప్ట్ అంటే మన ఫోటోగ్రఫీస్ అన్ని పెట్టుకునే పుస్తకాన్ని ఏమంటాం నాన్న, ఆల్బమ్. ఏ కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఆన్ ఏ సీడీ, ఆ సీడీలో కలెక్ట్ చేసుకుంటాం కదా నాన్న సాంగ్స్ అన్నీ కూడా, వాటిని కూడా ఏమంటాం నాన్న మనము, ఆల్బమ్ అనే అనటం జరుగుతుంది నాన్న. సో ఈ 4 అంటే ఒకటే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఈరోజు నేర్చుకోవడం జరిగింది కదా. సో నెక్స్ట్ వర్డ్ పవర్ చూద్దాం నాన్న. సో ఈ లెసన్ నుండి వర్డ్ పవర్ ఏంటి అంటే బ్యూటిఫుల్ అంటే అందంగా ఉండటము, BEAUTIFUL బ్యూటిఫుల్. డాటర్ అంటే కూతురు, DAUGHTER డాటర్. గార్డెనర్, GARDENER గార్డెనర్. నెక్స్ట్ మెడిసిన్స్, MEDICINES మెడిసిన్స్. గార్డెనర్ అంటే ఎవరినైనా తోటమాలి, మెడిసిన్స్ అంటే మందులు, మనం తీసుకునే మందులు. ఆక్సిజన్, OXYZEN ఆక్సిజన్ అంటే మనం తీసుకునే గాలిని ఏమంటాం నాన్న, ఆక్సిజన్ అంటాం. నెక్స్ట్ షెల్టర్, SHELTER షెల్టర్ అంటే మనం ఉండటానికి ఉండే నివాసాన్ని ఏమంటాము, షెల్టర్. అది హట్ అవ్వచ్చు, ఒక చెట్టు కింద అవ్వచ్చు, ఒక బరకం కింద కానీ, ఒక బిల్డింగ్ కింద కానీ, ఏదైనా మనకి ఒక దాని కింద మనం నీడ కోసం ఉంటే ఆ నీడ ఇచ్చేదాన్ని మనం ఏమంటాం నాన్న, షెల్టర్ అంటాం. గల్మోహర్, GULMOHAR గల్మోహర్. నెక్స్ట్ ప్యూరిఫై, PURIFY ప్యూరిఫై. ప్యూరిఫై అంటే ఏంటి నాన్న, మీకు ప్యూరిఫై అంటే ఎయిర్ని ప్యూరిఫై చేయటము అంటే స్వచ్ఛంగా చేయటము. సో చూడండి నెక్స్ట్, గల్మోహర్ అంటే ఏంటంటే నాన్న, ఒక రకమైన మొక్కలు, ఒక టైప్ ఆఫ్ మొక్కల్ని మనం ఏమంటాము అంటే గల్మోహర్ అంటాం నాన్న. నెక్స్ట్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి నాన్న, వస్తువులు. ప్రొడక్ట్స్ అంటే ఏంటి, వస్తువులు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటన్నా, మనము ఏదైతే గాలిని బయటికి వదులుతున్నామో దాన్ని మనం ఏమంటాం నాన్న, కార్బన్ డైఆక్సైడ్ అంటాము. దాన్ని మనం ఏమంటాము, కార్బన్
డైఆక్సైడ్ అంటాం నాన్న. ఓకేనా పిల్లలు? సో మీరు ఈ వర్డ్ పవర్ని అదేవిధంగా వాటిని కూడా చదివి నీట్గా వచ్చేంత వరకు చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.